సాధారణము కాని ఏ శోధనయును మీకు మనకు సాధారణమైన శోధనలే వస్తాయి. మనకు సాధారణము కాని ఏ శోధన మనకు రాదు. తర్వాత వచ్చిన ఏలయనా అదండి, ఆ వాక్యం మర్చిపోకూడదు. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఏ స్థితి ఎంతవరకైతే ఉండగలమో అంతకు మించి మీకు శోధన రాదు. అదేమంటే ఏదోనండి తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా ఎలాగ జరిగింది? జరగకూడదు. తెలియకుండా జరగటానికి నువ్వు నేను మ్రానులము కాదు, మొద్దులము కాదు. విచక్షణ జ్ఞానము తెలివి కలిగిన చక్కని దేవుని చేత సృజించబడిన బిడ్డలం. ఎలాగంట? ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలివి కలిగ ఒకే ఒక జంతువు ఏదంటే మానవుడు.